TSM6 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నాయకత్వంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వర బండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ కుషంగుల ప్రమీల చైర్మన్ గా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ పట్లోల హరీష్ రెడ్డి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పరిపాలన అందించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా ఇంద్రేశం మున్సిపాలిటీ నిన్న వాయిదా పడడంతో వితిన్ ద పార్టీ లోపల కొద్దిగా చిన్న సమన్వయంతో పెండింగ్ పడడం జరిగింది. సమరస్యంగా కులంకుశంగా మాట్లాడుకొని చైర్మన్, వైస్ చైర్మన్ గిట ఈరోజు బ్రహ్మాండంగా కలిసిమెలిసి చైర్మన్ ఎన్నిక జరుపుకోవడం జరిగింది. కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి వాళ్ళను గెలిపించి పట్టం కట్టిన ప్రజలకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టి మనం గెలిపించారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ప్రజలకు జవాబుదారీగా మీరందరూ పనిచేయాలి. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ మీ వార్డులలో ఎటువంటి సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో తీసుకొని ఎప్పటికి వాళ్ళకి అందుబాటులో ఉండి మౌలిక వసతులు కానీ ఇంకా ఎటువంటి సమస్య అయినా కానీ మీరు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల యొక్క భాగస్వాములు అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గంలో మీరు అడుగులేయని చెప్పి కోరుతూ, అలాగే నేను ఒక శాసనసభ్యునిగా పూర్తి సహకారం, ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అధికార యంత్రాంగాన్ని మిమ్మల్ని జోడెద్దుల్లాగా తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. గతంలో 10 సంవత్సరాలు చేసినా ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు ఈ సంవత్సరం చేసి ఇప్పుడు కూడా మనం తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, మీరు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవిస్తూ, ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు. ప్రజలకు జవాబుదారీగా మేము అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ, అధిష్టానానికి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి, రాష్ట్రంలో నేను ఎక్కడ నాకు తెలిసిన కాడికి ఎక్కడ లేదనుకుంటే 5 మున్సిపాలిటీలు, 5 మున్సిపాలిటీలు గిట కేసీఆర్కు బర్త్డే గిఫ్ట్గా ఈరోజు ఆయన పోస్ట్పోన్ కావడానికి ఇలా ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికైంది. ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు బర్త్డే గిఫ్ట్ పూర్తి స్థాయిలో నమ్మకంగా అప్పచెప్పడం జరిగింది. కాబట్టి అధిష్టానానికి, ప్రజలకు, కౌన్సిలర్లకు, చైర్మన్కు, వైస్ చైర్మన్కు నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాను. థ్యాంక్ యూ.